మార్నింగ్ ఎవ్రీబడి. సాయి భాస్కర్ హాస్పిటల్ రోబోటిక్ నీ రీప్లేస్మెంట్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను పిలిచినందుకు మీరు ఉదయాన్నే మీరందరూ టైం తీసుకొని ఇక్కడ వచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా రోబోటిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి ఇప్పుడు ఎక్కడ చూసినా, ఏ ఫీల్డ్లో చూసినా కూడా రోబోటిక్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టేకింగ్ ఓవర్. భారతదేశంలో ఇప్పటివరకు ఎప్పుడు కూడా ఒక రోబోటిక్స్ ఎలా పనిచేస్తుంది అనేది మీరు యూట్యూబ్ ఛానల్స్లో కానీ లేకపోతే ఎక్కడ చూసి దాని గురించి ఇదయ్యారు. కానీ రియల్గా రోబోటిక్స్ అంటే ఏంటి, రోబోటిక్స్ ఎలా పనిచేస్తుంది, దానివల్ల ఉండే అడ్వాంటేజెస్ ఏంటి అని తెలియజేయడానికి ఇవాళ మనం ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. మీ అందరికీ తెలుసు, సాయి భాస్కర్ హాస్పిటల్స్ రోబోటిక్స్ చేస్తున్నది. ఇప్పటికే ఆల్మోస్ట్ 150 మంది పేషెంట్స్ పైన ఈ రోబోటిక్ నీ రీప్లేస్మెంట్ చేసిన తర్వాత దాంట్లో వస్తున్నటువంటి మంచి ఫలితాలని మీ ద్వారా ప్రజలకు తెలియజేయాలన్న ఉద్దేశంతో ఇవాళ ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయటం జరిగింది. రోబోటిక్ అంటే ఏంటి అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలంటే, రీప్లేస్మెంట్ ఎందుకు చేయాల్సిన అవసరం వస్తుందంటే, కొన్ని లక్షల నీ రీప్లేస్మెంట్ సర్జరీస్ని స్టడీ చేసిన తర్వాత నీ రీప్లేస్మెంట్ 2 to 3% వాళ్ళల్లో ఫెయిల్ అవడానికి ఏంటి కారణాలు అనేది ప్రపంచవ్యాప్తంగా స్టడీ చేశారు. అలా స్టడీ చేసినప్పుడు దాంట్లోంచి బయటకు వచ్చిన విషయాల ఆధారంగా చూసినట్లయితే, జాయింట్ని అమరిక కరెక్ట్గా కానీ డిసైడ్ చేయకుండా పెట్టినట్లయితే ఆ జాయింట్ ఎక్కువ కాలం ఉండటం కష్టంగా ఉంటుంది. సో మానవుడు అంటే సర్జన్గా ఇంతకుముందు ఈ రోబోట్స్ రాకముందు జనరల్గా సర్జన్ చేసే ఆపరేషన్స్ 97% యాక్యురసీగా, 95 to 97% యాక్యురేట్గా నడిచేది. సర్జరీ అయిపోయిన తర్వాత మనం ఎంత యాక్యురేట్గా ఉన్నాం అనేది క్రాస్ చెక్ చేసుకునే పరిస్థితి లేదు. మా యొక్క ఎక్స్పీరియన్స్తోనే వాటిని మేము డిసైడ్ చేసేవాళ్ళం. ఈ జాయింట్ బాగుంది, ఈ జాయింట్ బాగలేదు, దీన్ని ఇంకా కొంచెం మెరుగుపరచాలి, ఆపరేషన్ థియేటర్లో తెలుస్తూ ఉండేది. కానీ టెక్నాలజీ వచ్చిన తర్వాత, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడిన తర్వాత, సర్జరీ చేసే సమయంలో సర్జరీ కంటే ముందే అంటే ప్రీ ఆపరేటివ్ ప్లానింగ్ అంటారు. ఇప్పుడు కానీ మీ కళ్ళ ముందున్నటువంటి రోబోట్ని కానీ మీరు చూసినట్లయితే దానికి మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ముందే ఫీడ్ చేస్తాం. పేషెంట్ ఒక సిటీ స్కాన్ తీసి రోబోట్కి కానీ ఫీడ్ చేసినట్లయితే రోబోట్ దాని దగ్గర ఉన్నటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో ఒక డిసైడ్ చేస్తుంది, ఈ జాయింట్కి ఈ సైజు వాడాల్సి వస్తుంది, ఈ షేప్ వాడాల్సి వస్తుంది, ఇంత పర్సంటేజ్ వాడాల్సి వస్తుంది అని చెప్తూ ఉంటుంది. సర్జన్ తన యొక్క అనుభవాన్ని కూడా దానికి మ్యాచ్ చేసి రోబోట్ ఇచ్చే ఇన్ఫర్మేషను, మనం అనుకున్న ఇన్ఫర్మేషను దగ్గరగా ఉందా లేదా చూసుకొని దాంట్లో వచ్చిన చిన్న చిన్న మార్పులు చేసుకొని సర్జరీకి వెళ్తాం. సర్జరీలో మానవులు చేసేటువంటి చిన్న చిన్న తప్పిదాలని అవాయిడ్ చేయడం కోసమే ఈ రోబోటిక్ సర్జరీ తీసుకొచ్చాం. అంటే ఒక కట్ చేసేటప్పుడు 97% యాక్యురసీ నుంచి 100% యాక్యురసీకి వెళ్ళడానికి ఈ రోబోటిక్ సర్జరీ వెలుగులోకి వచ్చింది. ఇప్పుడు మనం చూసినట్లయితే రోబోటిక్ సర్జరీ చేసేటప్పుడు సాధారణంగా సర్జన్ చేసే సర్జరీతో పోలిస్తే దీంట్లో స్టెప్స్ కొన్ని తగ్గిపోతాయి. ముఖ్యంగా ఆపరేషన్ చేయటానికి వాడేటువంటి ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ తగ్గిపోతాయి. ఈ ఇన్స్ట్రుమెంట్స్ తగ్గటం మూలంగా ఏమవుతుందంటే ఇన్ఫెక్షన్ రేట్స్ తగ్గిపోతాయి. సో రోబోటిక్ సర్జరీ చేసేటప్పుడు మనం ఇంతకుముందు చేయాల్సినటువంటి అంత సామాన్ అవసరం లేదు. కొలతలు తీసుకోవడానికి కానీ కట్ చేయడానికి కానీ కావాల్సినటువంటి అంత సామాన్ ఇప్పుడు అవసరం లేకుండా సింపుల్గా రోబోట్ విల్ డిసైడ్ దెమ్సెల్ఫ్ అండ్ డూ ఇట్. రోబోట్ సర్జరీ చేస్తుందని కొంతమందిలో ఉన్న అపోహ ఏంటంటే, సర్జన్ రోల్ ఏంటి రోబోటిక్ సర్జరీ చేసేటప్పుడు అన్నప్పుడు, సర్జన్ యొక్క ఎక్స్టెండెడ్ హ్యాండ్స్, సర్జన్ చేతులకి ఒక ఆయుధం లాంటిదే రోబోట్. సర్జన్ కూర్చొని డిసైడ్ చేస్తూ ఉంటాడు, ఈ కట్ ఇంత అవ్వాలి, ఇది ఇంత అవ్వాలి, ఇది ఇంత అవ్వాలని డిసైడ్ చేసినప్పుడు సర్జన్ చెప్పినట్టు 100% నడిచేదే రోబోటిక్. ఆ కట్స్ని క్లియర్ కట్గా తీసుకునేదే రోబోటిక్. సో ఈ టెక్నాలజీ వచ్చినప్పుడు పేషెంట్స్కి వచ్చే అడ్వాంటేజ్ ఏంటంటే, ఆపరేషన్ చేసేటప్పుడు కొన్ని స్టెప్స్ డెఫినెట్గా తగ్గిపోయినాయి. అంటే వెరీ ఇంపార్టెంట్ స్టెప్ ఏంటంటే, ఎముకలోకి ఒక రాడ్ పంపించి కొలతలు తీసుకునే పరిస్థితి ఉండేది ఇప్పుడు కన్వెన్షనల్ సర్జరీలో. రోబోటిక్ సర్జరీలో ఎముక లోపలికి రాడ్ పెట్టాల్సిన పని లేకపోవడం మూలంగా టోటల్ బ్లడ్ లాస్ తగ్గిపోయింది. బ్లడ్ లాస్ తగ్గడం మూలంగా పేషెంట్స్ యాక్టివిటీ లెవెల్స్ ఎక్కువగా ఉన్నాయి. రెండోది, 2-3 స్టెప్స్ తగ్గిపోవడం మూలంగా, ఎక్కువగా మనం చేసే కట్స్ తగ్గిపోవడం మూలంగా పేషెంట్కి ఆపరేషన్ తర్వాత వచ్చే నొప్పి తగ్గిపోయింది. పేషెంట్స్ రికవరీ ఫాస్ట్గా ఉంది. అంటే ఎముకల చుట్టూ ఉన్న కండరాలని మనం సరిచేసే కండరాల సంఖ్య తగ్గిపోవడం మూలంగా, దాని విస్తారం తగ్గిపోవడం మూలంగా పేషెంట్స్ రికవరీ బాగుంది.
ఈ లాంగ్ రన్లో చూసినట్లయితే మనం ఏదైతే 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు పనిచేస్తుందని ఒక జాయింట్ వేసిన జాయింట్ మినిమం 25 to 30 years పనిచేయాలంటే ఆ యాక్యురసీ టుడే వీ కెన్ సే నేను ఈ పేషెంట్కి 100% యాక్యురసీగా జాయింట్ లోపల పెట్టగలిగాను. దాని మూలంగా పేషెంట్కి లాంగ్ రన్లో మంచి అడ్వాంటేజెస్ ఉంటాయి. రెండవది రివిజన్ రీప్లేస్మెంట్, అంటే సర్జరీ తర్వాత ఫెయిల్ అయ్యి మళ్ళీ ఆపరేషన్ చేసే అనే సంఖ్య ఖచ్చితంగా తగ్గుతుంది. రెండవది చూసినట్లయితే నొప్పిలేని నడక, ఫాస్ట్ రికవరీ, పేషెంట్స్ పరంగా కావాల్సినటువంటి యాక్యురసీ, తొందరగా నడవటం, నొప్పిలేని నడక నడవటం, ఎక్కువ రోజులు మనటం, ఈ అడ్వాంటేజెస్ అన్ని రోబోటిక్ సర్జరీలో ఉన్నాయి. సో ప్రతి కేసు రోబోటిక్ చేయాలా అంటే టెక్నాలజీ వచ్చినప్పుడు దానికి తగినటువంటి కాస్ట్తో వస్తుంది. కాబట్టి ఈ కాస్ట్, ఈ టెక్నాలజీని వాడుకునేది భారతదేశంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో కొంచెం హై రేట్లో ఉన్నది. కాబట్టి నాకు తెలిసి ముందు రోజుల్లో 1 సంవత్సరం నుంచి 2 సంవత్సరాల రోజుల్లో ఈ రోబోటిక్ ప్రైజెస్ కూడా తగ్గిపోతాయి. భారతదేశం మొత్తం మీద చూసినట్లయితే ఇప్పుడు ఒక 50 నుంచి 60 రోబోట్స్ ఉన్నాయి. ఫుల్లీ ఆటోమేటెడ్ రోబోట్స్, అంటే కొరియన్ క్యూవిస్ మెరిల్ కంపెనీ ప్రొడ్యూస్ చేసినటువంటి కొరియన్ రోబోట్స్ ఫుల్లీ ఆటోమేటెడ్. దిస్ ఇస్ ద ఓన్లీ రోబో ఇన్ ఇండియా 100% ఆటోమేటిక్గా పనిచేస్తుంది. అంటే సర్జన్ ఏళ్ళు పెట్టకుండా దాని అంతా అదే కట్ చేసుకుంటూ పోతూ ఉంటుంది. సో దిస్ ఆటోమేటిక్నెస్ ఈజ్ ఓన్లీ అవైలబుల్, ఈజ్ ఓన్లీ ప్రజెంట్ ఇన్ దిస్ క్యూవిస్ ఆటోమేటిక్ రోబోట్. దేశంలో చాలా రోబోట్స్ ఉన్నాయి. అన్ని సర్జన్ చేతిలో పట్టుకొని సర్జన్ చేసుకుంటూ ఉండాలి, లేదా సర్జన్ పట్టుకొని వాటిని డైరెక్ట్ చేస్తూ ఉండాలి. ఇది సర్జన్ ఏదైతే డిసైడ్ చేస్తారో అది కంప్లీట్గా దానంతా అదే పని చేసిపోతూ ఉంటుంది. అలా చేయటం మూలంగా ఏంటంటే ఆపరేషన్ చేసేటప్పుడు పక్కకి లాగటాలు, సర్దటాలు అవన్నీ ఉండవు. సో ఇట్ విల్ డూ మెటిక్యులస్లీ 100% గుడ్ వర్క్. కాబట్టి ఆపరేషన్ టైంలో జరిగేటువంటి మంచి పరిణామాలన్నీ ఈ ఆటోమేటిక్ రోబోట్లో ఉన్నాయి. ఫ్యూచర్లో భారతదేశంలోని అన్ని రోబోట్స్ కూడా ఈ రూపాంతరం చెందుతాయి. ఇప్పుడున్న మీరు హైదరాబాద్లో తీసుకోండి, లేకపోతే ఎక్కడన్నా తీసుకున్న రోబోట్స్ అన్నీ సర్జన్ తన చేతితో పట్టుకొని ఆపరేట్ చేయాల్సినటువంటి రోబోట్స్. అటువంటి పరిస్థితి లేకుండా దిస్ ఈజ్ ఇండియాస్ ఓన్లీ ఫుల్లీ ఆటోమేటెడ్ రోబోట్. సో ఆ ఫుల్లీ ఆటోమేటెడ్ ఎలా పనిచేస్తుంది అని మీకు తెలియజేయడానికి ఇవాళ ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఆపరేషన్ చేసి సక్సెస్ఫుల్, ఇప్పుడు మీరున్న పేషెంట్స్ని చూస్తూ ఉంటే వీళ్ళు అసలు సర్జరీ అయ్యి ఆపరేషన్ చేయించుకొని 2 కాళ్ళతో వాళ్ళు ఉన్నారనేది కూడా తెలియనంత ఫాస్ట్ రికవరీ ఉంది, గుడ్ రికవరీ ఉంది. సో ఆంధ్ర రాష్ట్రంలో సాయి భాస్కర్ హాస్పిటల్ ఆల్వేస్ బ్రాట్ ఎనీ టెక్నాలజీ ఇన్ నీ రీప్లేస్మెంట్. ఇప్పుడు ఈ ఆటోమేటిక్ రోబోట్ని కూడా తీసుకొచ్చి ఫుల్గా దాని యొక్క పరిణామాలన్నీ చూసిన తర్వాతే దానిలో ఉన్నటువంటి మెలకువలన్నీ చూసుకొని అది ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడుతుందని తీసుకురావడం కోసం మీ ద్వారా తెలియజేయడానికి పిలిచాను. వచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. ఇప్పుడు ఆ రోబోటిక్ సిస్టమ్ ఏంటనేది మీకు ఒక 1 minute డెమాన్స్ట్రేట్ చేస్తాను. సో దట్ యూ విల్ హ్యావ్ ఏ fully automated robot. This is the AP's number 1 fully automated robot. సో ఇంతకుముందు మనం చూస్తున్నటువంటి ఎక్కడైతే పబ్లిక్లో కనపడే రోబోట్స్ ఏదైతే చాలా యూట్యూబ్లో కానీ మీకు సోషల్ మీడియాలో కానీ వేరే అడ్వర్టైజ్మెంట్లో చూసే రోబోట్స్ అన్నీ కూడా సర్జన్ చేతిలో పట్టుకొని చేసేటువంటి రోబోట్స్. సో దే ఆర్ నాట్ ఫుల్లీ రోబోట్స్. దిస్ ఈజ్ ఆటోమేటిక్ ఫుల్లీ ఫంక్షనల్ రోబో. ఇది మీరు చూడాలి, ఎందుకంటే మీ ద్వారానే ప్రజల్లోకి వెళ్తూ ఉంటుంది. ఫ్యూచర్ నెక్స్ట్ 5 years తర్వాత సాయి భాస్కర్లో మనం ఎప్పుడన్నా రోబోటిక్ మీద పెట్టినప్పుడు ఇంతకంటే అడ్వాన్స్ రోబోట్స్ వస్తాయి, ఇంతకంటే అడ్వాన్స్డ్ ఏఐ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఎప్పుడైనా కొత్త టెక్నాలజీ వచ్చినప్పుడు దాన్ని తీసుకొని వెళ్ళడం అనేది ఒక సర్జన్గా బాధ్యత. కాకపోతే ప్రస్తుతానికి ఈ మెషిన్స్ చాలా ఖరీదుగా ఉన్నాయి కాబట్టి ఆ మెషిన్స్ని తీసుకురావడానికి కొంతమంది వెనకాడుతూ ఉన్నారు. కానీ ఫ్యూచర్లో దే విల్ బి అవైలబుల్ టు ఆల్. కీళ్ళ మార్పిడి ఆపరేషన్ ఆరోగ్యశ్రీలో ప్రస్తుతానికి లేదు కాబట్టి ఒకవేళ ఆరోగ్యశ్రీలో కీళ్ళ మార్పిడి వస్తే ఆటోమేటిక్గా రోబోటిక్ కూడా వారికి ఇవ్వడానికి అవకాశం ఉంది. నిజంగా చెప్పాలంటే ఒక 2 సంవత్సరాల తర్వాత ఒక సెల్ ఫోన్ మార్కెట్లో వచ్చినప్పుడు ఎంత కాస్ట్లీ ఉంటుందో, కొన్ని రోజులు పోయిన తర్వాత దాని ప్రైస్ ఎలా తగ్గిపోతుందో, ఎనీ ఎలక్ట్రానిక్ గుడ్, ఎనీ రోబోటిక్ ఈజ్ సేమ్ యాజ్ ఏ సెల్ ఫోన్. సో మొదట్లో ఖరీదుగా ఉంటుంది, వెళ్ళే కొద్ది తక్కువైపోతూ ఉంటుంది. ఈ ఖరీదు గల టైంలోనే తీసుకొచ్చి 10 మందికి ధైర్యం ఇచ్చే హాస్పిటల్స్ కొన్ని ఉంటాయి. అటువంటి పరిస్థితుల్లో ఇవాళ మేము షోయింగ్ యూ ది రియల్ ఆటోమేటిక్ రోబోట్. చూసినట్టయితే ఈ రోబోట్లోకి మనం చేసే పని ఏంటంటే పేషెంట్ ఒక సిటీ స్కాన్ తీసుకొని ఆ సిటీ స్కాన్ని పేషెంట్కి మనం పెన్ డ్రైవ్ ద్వారా ఫీడ్ చేస్తాం. ఎప్పుడైతే మనం పెన్ డ్రైవ్ ఫీడ్ చేసి ఇక్కడ చూస్తే మీరు
దిస్ ఇస్ ద పెన్ డ్రైవ్. సో పేషెంట్ ఇన్ఫర్మేషన్ అంతా రోబోటిక్ దగ్గర ఇచ్చేసాం. రోబోటిక్ ఇచ్చేసి రోబోటిక్ కళ్ళు కానీ మీరు చూసినట్టయితే చూసారా, ఇది రోబోటిక్ కళ్ళు లాంటివి, ఇది రోబోటిక్ కళ్ళు లాంటివి. ఇక్కడ మీరు రెండు ఉన్నాయి స్ట్రక్చర్స్ చూసారా, బ్లూ కలర్. ఈ రెండు కలర్స్ ఇది హ్యూమన్, అంటే మనం ఒక ఆపరేషన్ చేసే కాలు కానీ మీరు కానీ చూసినట్లయితే ఇది తొడ భాగం కమర్చినటువంటి తొడ భాగం ఉన్నటువంటి ఎముక, అంటే ఈ భాగానికి. సో దానికి ఈ కళ్ళు ఇస్తున్నాం, కాలు కింద ఉన్న ఎముకకి ఈ కళ్ళు ఇస్తున్నాం. సో ఏమవుతుందంటే ఇప్పుడు మూడు, ఈ బ్లూ కలర్, ఈ వైలెట్ కలర్, ఆ గ్రీన్ కలర్, మూడు ఇన్ఫర్మేషన్ కంప్యూటర్కి పాస్ ఆన్ చేస్తూ ఉంటుంది. ఆ కంప్యూటర్కి పాస్ ఆన్ చేసినప్పుడు ఆ కంప్యూటర్లో మేము స్టడీ చేస్తూ ఉంటాం, దాని ప్లాన్ అంతా ఫిక్స్ చేస్తాం. ఒకసారి మీరు సాటిస్ఫైడ్ అన్నప్పుడు మీరు స్టార్ట్ ది ఫంక్షనింగ్ ఆఫ్ ది రోబోట్. ఇక్కడ సర్జన్ చేతిలో అవసరం లేదు. ఓన్లీ థింగ్ ఐ హ్యావ్ ఇస్ ఐ కెన్ కంట్రోల్ దిస్. ఓన్లీ దీంతో నేను కంట్రోల్ చేస్తాను. ఇఫ్ ఐ వాంట్ టు స్టాప్ ఐ కెన్ స్టాప్, ఇఫ్ ఐ వాంట్ టు. సో సర్జన్ కంట్రోల్ లేకుండా ఎటువంటి పని జరగదు. ఇప్పుడు మీరు చూడండి, దానంతా అదే వచ్చేసి జాయింట్ ఎక్కడ ఉందో ఎదుగుతా ఉంది. ఇప్పుడు అది ఒకటేసారి జాయింట్ మీదకి వెళ్ళదు, స్లోగా స్టడీగా వెళ్తా ఉంటుంది. అది ఎక్కడ వెళ్తుంది, ఎంత దూరం వెళ్తుంది అనేది నా కంప్యూటర్లో నాకు తెలుస్తూ ఉంది. ఇప్పుడు సెన్సార్కి నేను అడ్డం వచ్చాను, ఆటోమేటిక్గా ఆగిపోయింది. ఎంత డెలికేట్గా బోన్ కట్ చేస్తుందో మీరు చూడండి. పద్ధతిగా మనం ఇచ్చిన మెజర్మెంట్స్ని ఒక్క అంగుళం కూడా తేడా లేకుండా నీట్గా జరుగుతూ ఉంటుంది. నేను అక్కడ చూసుకుంటా ఉంటాను, ఎక్కడైనా నాకు కానీ డౌట్ఫుల్ కనిపిస్తే ఐ విల్ స్టాప్ ద కటింగ్ ఆఫ్ దిస్ రోబోట్. మీరు చూస్తా ఉన్నారు కదా, ఇక్కడ బోన్ నీట్గా నా చేయడం వచ్చింది. సో ఇట్స్ అ వెరీ సెన్సిటివ్ మెషిన్. కొంచెం కదలికలు వచ్చినా, కొంచెం డిస్టర్బెన్స్ వచ్చినా, చిన్న మార్క్, చిన్న తేడా వచ్చినా ఐ విల్ స్టాప్. ఎంత కట్ చేయాలి, ఎంత తీసేయాలి అనే విషయం ఆల్రెడీ నేను కంప్యూటర్కి ఇచ్చాను. నేను ఇచ్చిన కొలతల ప్రకారమే ఒకవైపు ఎక్కువ కట్ చేస్తుంది, ఒకవైపు తక్కువ కట్ చేస్తుంది. ఆ పేషెంట్ యొక్క మోకాలు అమరిక ఎలా ఉంటుందో చూసుకొని ఆ కొలతలు నేను ఆల్రెడీ ఇస్తున్నాను. దాని ప్రకారమే అది కట్ చేస్తాను. మీరు చూసినట్లయితే ఇటుపక్క ఎక్కువ కట్ చేస్తుంది, ఇటుపక్క తక్కువ కట్ చేస్తుంది. దీని థిక్నెస్ చూసినట్లయితే that adjustment, that accuracy, 100% accuracy only surgeon can be. రోబోట్కి తెలియదు ఎంత కట్ చేయాలని, ఎట్లా కట్ చేయాలి, ఎంత కట్ చేయాలనే డిసిషన్ సర్జన్ డిసైడ్ చేస్తారు. కాబట్టి సో దిస్ ఈజ్ హౌ. సపోజ్ డిస్టర్బెన్స్ వెళ్తున్నా కూడా అది యాక్యురేట్గా వెళ్తా ఉంటుంది. ఇప్పుడు ఒకవేళ మధ్యలో నాకు సరిపోవట్లేదు, ఐ వాంట్ టు స్టాప్, ఇక్కడే అంత కంట్రోల్. ఎలాంటి పరిస్థితి ఉందంటే సర్జన్ని దాటెళ్ళే పరిస్థితి రోబోట్ లేదు. ఎక్కడ ఆగింది అక్కడి నుంచి స్టార్ట్ చేస్తాం. సో మొత్తం కట్ చేయడానికి మీరుగా టైం పెట్టుకున్నట్లయితే 2 minutes to 3 minutes కంటే తక్కువ టైంలోనే కటింగ్ చేసేస్తా ఉంటుంది. సో దాని పని అయిపోయింది, ఆ స్టెప్ అయిపోయింది. మనం ఏం చేయగల, ఇట్ విల్ గో బ్యాక్ టు ఇట్స్ పొజిషన్.
అన్ని మూమెంట్స్ ఉన్నాయి. మీరు చూసినట్లయితే ఏ డైరెక్షన్లో మూవ్ అవ్వాలంటే ఆ డైరెక్షన్లో మూవ్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ స్టెప్ కట్ చేయాలనుకోండి, ఇఫ్ యూ కెన్ సీ నో, మనం ఏం చేయట్లా, ఇట్ ఈస్ టేకింగ్ ఇట్స్ ఓన్ టర్న్ తీసుకుంటుంది. ఇప్పుడు లోపల నుంచి కట్ చేయాలి. కట్ చేయాలన్నప్పుడు యాంగిల్ చూడండి, సెల్ఫ్గా మానిటర్ చేసుకుంటుంది. ఈ యాంగిల్ నుంచి కట్ చేస్తాం. మీరు ఈ స్క్రీన్ గా చూసినట్లయితే అది ఎక్కడెక్కడ కట్ చేస్తుంది, ఎంత దూరం కట్ చేస్తుంది క్లియర్ కట్గా మనకు కనపడతాం. ఇప్పుడు ఈ పై భాగంలో నేను ఒక కట్ ఆల్రెడీ ఇస్తున్నాను. అది యాక్యురేట్గా 0.001% యాక్యురేట్గా కట్ చేస్తున్నాను. మీరు ఇప్పుడు ఈ సర్ఫేసెస్ కానీ చూసినట్లయితే ఎంత యాక్యురేట్గా, ఎంత ప్రెసిషన్తో కట్ చేశారు. కాబట్టి ఇలా కట్ చేసిన దాని మీదే మనం జాయింట్ కూర్చోబెడతాం. ఇలా జాయింట్ కూర్చోబెట్టడానికి కావాల్సిన అనువైన కట్స్ ఎన్ని చేస్తా ఉంది. కాబట్టి సో మీకు శాంపుల్గా ఎవ్రీ పేషెంట్కి ప్రతి పేషెంట్కి సపరేట్గా డిస్పోజబుల్గా ఈ సెన్సార్స్ వాడతాం. ఈ సెన్సార్స్ వాడినప్పుడు ఎన్ని సో టెక్నాలజీ స్కేల్కి వెళ్తుంది, ఏ పొజిషన్లోకి వెళ్తుంది, మనం ఏం చేతులు పెట్టాల్సిన పని లేదు. సో ఈ టెక్నాలజీని 10 మందిలోకి తీసుకెళ్ళాలి. ఫ్యూచర్ మెడిసిన్ అంతా కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద మరియు రోబోటిక్స్ మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి ప్రస్తుతం ఉన్న కాస్ట్ ఉన్న పీపుల్ వాళ్ళకి డెఫినెట్గా దిస్ ఈజ్ ఎ వెరీ గుడ్ ఆప్షన్. అట్లని చెప్పి అందరికీ ఇది ముందుకు తీసుకెళ్ళిపోయి ఇది లేకపోతే అద్భుతం లేదు అని ప్రజల మీద ఆర్థికమైన భారం పెట్టాల్సిన అవసరం కూడా లేదు. ఒక ఎక్స్పీరియన్స్ సర్జరీ చేసేటప్పుడు ఎలా ఉంటుందో దానికంటే 1 to 2% మెరుగ్గా చేయగల రోబోటిక్. కాకపోతే పేషెంట్స్కి వచ్చే అడ్వాంటేజెస్ని మనం గుర్తుపెట్టుకోవాలి. పేషెంట్స్ ఆర్ వెరీ సాటిస్ఫైడ్గా ఉన్నారు. సో నాతో పాటు ఉన్న రోబోటిక్స్ చేపించుకున్న వాళ్ళ ఏజ్ గ్రూప్ చూస్తే మీకే అర్థమవుతా ఉంది. దే ఆర్ సచ్ హ్యాపీ పీపుల్. సో మీకు తెలియజేయడానికి ఎగ్జాంపుల్ ఒకళ్ళిద్దరు పిలిపించాను, వారి మాటలు. రెండో రోజే నడిపించారు డాక్టర్ గారు. ఏంటి ఏ సమస్య వచ్చారు? బాగా చెప్పు సార్, నాకు 16 సంవత్సరాల నుంచి ఉందండి. ఈ కాలు వంకపోయిందంటే రాడ్ వేయాలంటే రోబోటిక్ అంటే కరెక్ట్గా చేస్తుందని మా అమ్మాయి డాక్టర్ మా మేనవాళ్ళు ఆ అమ్మాయి వచ్చి డాక్టర్ గారితో మాట్లాడి నాకు ఆపరేషన్ చేస్తుంది సార్. నాకు బాగుంది సార్. నేను ఒక నెల కనపడుతుంది తిరిగి తర్వాత లేదు బాగా ఎదుగుతున్నాను సార్. ఇది లెఫ్ట్ కాదు సార్, ఒకటే ఇది కూడా తర్వాత చేస్తాను డాక్టర్ గారు. నేను భయపడి ఒకటే చేయించుకున్నాను, తర్వాత చేయించుకుంటానని. నేను నెక్స్ట్ రేపు మార్చిలో కూడా ఈ కాల్ చేయించుకుంటాను సార్. అండి 3 నెలలు అవుతుంది. అప్పుడు ఎట్లా బాగున్నానో ఇప్పుడు అట్లనే బాగానే ఉంది. ఇప్పుడు ఒక కాల్ చేయించుకున్నాను, రోబోతోటే చేశారు నాకు బాగానే.